హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మోడీసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం అండర్ 12,000 బడ్జెట్లో ప్రొజెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు బెస్ట్ ప్రొజెక్టర్స్ సైజ్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, భయ్యా ఒక 12,000లో చెప్పండి, 10,000లో చెప్పండి. 10 to 12,000 మధ్యలో అయితే ఈ వీడియో మీకోసమే. ఎండ్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఇస్తాను. మీరు అక్కడి కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్. మీరు ఎక్కడికైనా మెసేజ్ పెడితే నేను అక్కడి రిప్లై ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఏంటంటే టాపిక్ 12,000 బడ్జెట్లో ప్రొజెక్టర్స్ ఏమున్నాయి. ఇవి నేను చెప్పేటివి మాత్రం ఈ బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న పిక్చర్ గురించి చాలామంది అడుగుతున్నారు, భయ్యా మీరు ఏ ప్రొజెక్టర్ వాడుతున్నారు. అలాంటి మీకు పిక్చర్ వచ్చే ప్రొజెక్టర్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. రెండు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 10 to 11,000 అయితే మాత్రం ఇది మీకోసమే. ఇది Egate K9. ఇది K9 వచ్చేసి దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే నెగిటివ్ రెజల్యూషన్ వచ్చేసి 1280x720. ఇది 1080 వరకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో లుమియాన్స్ వచ్చేసి 3000 లుమియాన్స్ ఉంటుంది. అండ్ ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఈ ల్యాంప్ లైఫ్ అవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 30,000 అవర్స్ వరకు మనకు ల్యాంప్ లైఫ్ వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 2000:1 కాంట్రాస్ట్ రేషియో. దీనిలో కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే 2 HDMI పోర్ట్స్ ఉంటుంది, 1 USB పోర్ట్ ఉంటుంది, 1 VGA పోర్ట్ ఉంటుంది, 1 AVI పోర్ట్ ఉంటుంది, 1 SD కార్డ్ స్లాట్ ఉంటుంది. అండ్ ఇది మీకు దేని సపోర్ట్ చేస్తాయని చెప్తే, మీకు టాటా స్కై కానీ, మీకు PS4 కానీ అండ్ PS5 కూడా మీరు కనెక్ట్ చేసుకొని మీరు గేమింగ్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని మ్యాక్సిమం ఇమేజ్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 180 ఇంచ్ వరకు, ఇది 4.57 మీటర్స్ పెడితే మనకు 180 ఇంచ్ వరకు వస్తుందని చెప్తున్నారు. అండ్ దీని వారంటీ గురించి మనం మాట్లాడుకుంటే Egate వారంటీ 1 year వారంటీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 10,490 రూపీస్. 10,490 రూపీస్ మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ బై అని చెప్తాను. ఎందుకంటే దీని రెజల్యూషన్ కూడా తీసుకోండి మీరు. ఇది 1080 వరకు సపోర్ట్ చేస్తుంది మీకు. చాలామంది అడుగుతున్నారు, భయ్యా పెన్ డ్రైవ్లో మేము మూవీలు చూస్తున్నాము, మాకు 1080 ప్లే కావట్లేదు. ఇది ఏంటంటే 720 రెజల్యూషన్ కాబట్టి మీకు 720 ఫ్రెండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 1080 చూడాలనుకుంటే మాత్రం ఫైర్ స్టిక్ కానీ MI బాక్స్ కానీ మీరు చేసినప్పుడు మాత్రమే, ఆన్లైన్లో చూసినప్పుడు మాత్రమే మీరు 1080 చూడగలుగుతారు. అమెజాన్లో మీరు మూవీస్ ఎంజాయ్ చేసినప్పుడు అక్కడ మీరు కింద 1080 HD అని వస్తుంది అక్కడ మీకు. అండ్ హాట్స్టార్లో చూసినప్పుడు కూడా మీరు హాట్స్టార్ ఫుల్ హెచ్డీలో మీరు రెజల్యూషన్ ఎంజాయ్ చేయగలుగుతారు. G5 కానీ, ఆహా కానీ, ఏ OTT ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా కంపల్సరీ మీకు 1080 వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ నెగిటివ్ రెజల్యూషన్ బట్టుకు 720 ఉంటుంది. మీరు 720 ఫ్రెండ్స్ మాటకే చూడగలుగుతారు. ఇంకోటి చాలామంది భయ్యా ఫార్మాట్లు కొన్ని మనకు సపోర్ట్ చేయట్లేదంటే, అన్ని ఫార్మాట్స్ అయితే సపోర్ట్ చేయవు. నేను దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీకు ఆ వీడియో గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఎంతమంది కామెంట్ చేసారో చూసిన దాన్ని బట్టి దాన్ని చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే, నెక్స్ట్ బడ్జెట్లో Visitek V6 ఉంది మనకు. ఈ Visitek V6 స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, నెగిటివ్ రిజల్యూషన్ గురించి 1280x720 1080 సపోర్ట్ చేస్తుంది. లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3300 లుమియాన్. ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 16:9. ఇది 4:3 కూడా సపోర్ట్ చేయదు, ఓన్లీ 16:9 మట్టుకే సపోర్ట్ చేస్తాయి ఈ రెండు. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 2000:1. ల్యాంప్ లైఫ్ అవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 45,000 అవర్స్. దీనిలో కూడా మనకు 2 HDMI, 1 USB, 1 VGA, 1 AV, SD కార్డ్స్. దీనిలో కూడా మీకు అన్ని కనెక్టివిటీ అనేది వర్క్ చేస్తాయి. మీకు HDMI 2 వర్క్ చేస్తుంటాయి. మీకు పెన్ డ్రైవ్తో మూవీలు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కానీ మనకు ఇవి OTT ప్లాట్ఫామ్స్ కూడా మీకు ఆన్లైన్లో అమెజాన్ ప్రైమ్ స్టిక్ కానీ, MI బాక్స్ కానీ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ బాక్స్ అయినా మీరు డైరెక్ట్ పెట్టి మీరు వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెటప్ బాక్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకొని టీవీ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మీరు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు సౌండ్ బాక్స్ కూడా అటాచ్ చేసుకొని మీరు మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని సైజు గురించి మనం మాట్లాడుకుంటే మ్యాక్సిమం ఇమేజ్ సైజ్ వచ్చేసి 210. ఇది 210 ఇంచెస్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వారంటీ గురించి మనం మాట్లాడుకుంటే Visitek వారంటీ వచ్చేసి 1 year వారంటీ ఇస్తుంది. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 11,990 రూపీస్. మీ దగ్గర సైజ్ ఎక్కువ ఉంది, 12,000 బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది సైజ్ ఎక్కువ ఉన్న వారి కోసం. అంటే మినిమం లెంత్ ఎబో, నేను ఇవి రెండు చెప్పిన ప్రొజెక్టర్స్ కూడా 10 feet ఎబో ఉన్న వారి కోసం. ఇది బిలో 10 feet ఉంటే మాత్రం మీరు ఇంకా తక్కువలోకి వెళ్ళిపోండి. అంటే మీకు కొంచెం సైజ్ చిన్నగా పడుతుంది. 10 feet ఎబో ఉంటే మాత్రమే ఇది తీసుకోండి. ఇవి మీకు బెటర్ సజెషన్స్ అని చెప్తాను. ఎందుకంటే మీ బడ్జెట్లో హై రేంజ్ ఫుటేజ్ గురించి, మాకు పిక్చర్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న వారి గురించి నేను చెప్తున్నాను.
అండ్ ఈ రెండిట్లో ఆండ్రాయిడ్ అనేది ఉండదు. ఆండ్రాయిడ్ ఉన్న వాటికి కూడా మీరు స్కిప్ చేయడండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ ఎంఐ బాక్స్ కానీ రెండు పర్చేజ్ చేసుకోండి. ఇవి బెస్ట్ బై అని చెప్తాను నేను. ఎందుకంటే 3,000 to 4,000 వరకు మనకు అమెజాన్ కానీ ఫైర్ స్టిక్ కానీ అండ్ ఎంఐ బాక్స్ కానీ మీకు రెండు సపోర్ట్ చేస్తుంది. రెండు మీకు ఎంఐ బాక్స్లో అయితే మీకు స్క్రీన్ కాస్ట్ ఉంటుంది, అదే ఫైర్ స్టిక్ అయితే మీకు స్క్రీన్ కాస్ట్ అనేది ఉండదు. అండ్ రెండు ఫుల్ హెచ్డీకి సపోర్ట్ చేస్తాయి. ఎంఐ బాక్స్ అయితే 4K కూడా సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర అదర్ డిస్ప్లే 4K డిస్ప్లే ఉంటే కూడా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 1080 కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అదే 4K 1080 కూడా సపోర్ట్ చేస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. మీకు 4K 1080 కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ 1080 4K అప్ స్కేల్ కాదు యాక్చువల్ చెప్పాలంటే. బడ్జెట్ మెయిన్ ఇంపార్టెంట్ అనే వాళ్ళే మాత్రమే తీసుకోండి. అండ్ చాలామంది అంటున్నారు, భయ్యా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూస్తున్నాను నేను డైలీ, చాలామంది చాలా విధాలుగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కొందరు అయితే నేను మీ బడ్జెట్ తక్కువ చెప్పారని చెప్పి నేను i9 తీసుకున్నాను, మా బడ్జెట్ ఎక్కువ ఉంది, నేను i9 కొంచెం డిమ్గా వస్తుంది. i9 అనేది చాలా బడ్జెట్ తక్కువ, మా దగ్గర ఇక బడ్జెట్ లేదు, మేము హెవీ బడ్జెట్ పెట్టలేమన్న వాళ్ళ కోసమని ఆ బడ్జెట్ సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది లో ప్రైస్ అనమాట. అంటే బేసిక్ ప్రొజెక్టర్, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన దగ్గర ఉన్న పిక్చర్ లాంటిది హై రేంజ్ పిక్చర్ కానీ 1080 అన్నీ సపోర్ట్ చేస్తుంది. బట్ లుమియాన్స్ వచ్చేసి అక్కడ 1800 లుమియాన్సే, ఆ లుమియాన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. యాక్చువల్లీ హెవీ లుమియాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు లైటింగ్ అనేది, బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది, పిక్చర్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, డల్నెస్ అనేది ఉండకుండా మీకు హై రేంజ్లో మీకు పిక్చర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అండ్ మీరు నా ఛానల్లో మోడ్సారి వచ్చినట్లయితే కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కిందున్న లైక్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. బై నౌ. These my dollars make it hurt.